నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 22, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 22 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 23 నిమిషములకు. ఈరోజు తిథి అష్టమి తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మూలా నక్షత్రము తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషముల వరకు. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 1 గంట 40 నిమిషముల నుండి తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాల సమయము ఉదయం 9 గంటల 22 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 34 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8 గంటల 37 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 20 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి యొక్క పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు డెవలప్మెంట్ కనబడుతుంది, గ్రోత్ కనబడుతుంది, ప్యాకేజ్ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఏరియర్స్ గతంలో ఆగిపోయినవి ఈ సమయంలో వస్తాయి. లేదా మీకు శాలరీస్ ఇవ్వకుండా అడ్డు పెట్టేసిన వాళ్ళు, ఇవ్వము అని అన్న వాళ్ళు ఈరోజు ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ధనానికి సంబంధించినటువంటి అన్ని లాభాలు మీరు ఈ రోజు పొందుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చించే అవకాశం కూడా కనబడుతోంది. అయితే మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. దాంతో పాటుగా కొంతమందికి మీ పై అధికారులతో కానీ లేదా మీ సహచరులతో కానీ ఏమైనా మాట పట్టింపులు ఉంటే గతంలో అవి ఈ రోజు తీరిపోయి మీ మీద ఒక మంచి ఒపీనియన్ కలిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి కానీ లేదా అంటే పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ విస్తరణకు కానీ ఈరోజు చాలా అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబం సంతోషంగా ఉంటుంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ మాట పట్టింపులు కానీ విభేదాలు కానీ వచ్చి ఉంటే కనుక అవన్నీ ఈరోజు తీరిపోయి అన్యోన్యంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీరు టెన్షన్స్ పెట్టుకోకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గురు గ్రహానికి సంబంధించి ఏదైనా పూజ కానీ మంత్రం కానీ చదువుకోండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. షిరిడి సాయిబాబా వారిని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ, దక్షిణామూర్తి స్వామి వారిని ఆలయాలు కానీ సందర్శనం చేసుకుని అక్కడ మీ కష్టాన్ని కానీ లేదా సమస్యని కానీ కోరికని కానీ విన్నవించుకోండి. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, పని నిర్ణయాలు తీసుకోవాలన్నా పసుపు రంగు వస్త్రధారణ చేసి ఈ పని చేసినట్టయితే కనుక మీకు సానుకూలమైన ఫలితాలు విజయవంతమయ్యే అవకాశము గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశిలో ఉండే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మీ యొక్క పనుల్లో మిమ్మల్ని అణచివేసే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. మీ టాలెంట్ని బయటికి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది ఉద్యోగాలు మానేయాలి అని అనుకుంటే కనుక తక్షణమే ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మీద లేనిపోనివి పడడం కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీ పై యజమానులు కావచ్చు, మీ యొక్క సహచరులు కావచ్చు చేసే ప్రయత్నం చేస్తారు. అది మానాలా వద్దా లేదా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీరు ఈ సమయంలో తీసుకున్నట్టయితే ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశం కనబడుతోంది. స్ట్రెస్ను ఫీల్ అవ్వకండి. మనసుకి ఏ ఇబ్బందిని తీసుకునే ప్రయత్నం చేయకండి. అయితే వ్యాపారస్తులకు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా చేయాలన్నా వారికి మాత్రం చాలా చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు మాత్రమే ఇబ్బందికరంగా ఈ రోజు గోచరిస్తోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే గతంలో మీకు ఏవైనా బంధుమిత్రుల్లో కానీ లేదా మీ కుటుంబంలో కానీ సమస్యలు ఉంటే కనుక విడిపోయినా దూరమైనా ఇలాంటివి ఏవైనా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే కనుక అవి ఈరోజు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే నడుముకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి మంత్రాన్ని ఎన్నిసార్లు చదవగలరో అన్నిసార్లు చదువుకోండి. నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ
దానాలు కానీ చేసుకోండి. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా నలుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా నీలిరంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అతి త్వరలోనే శని భగవానుడు అంటే ఉగాది తర్వాత నుంచి మకర రాశి వారికి, కుంభరాశి వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఏలినాటి శని ప్రభావం నుంచి వారు తప్పించుకోబోతున్నారు. అతి కొద్ది సమయమే కాబట్టి ఓర్పుతో స్వామివారిని మరింత ప్రార్థన చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం అందుకుంటారు, శుభవార్తలు వింటారు. అయితే వ్యాపారస్తులకు మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలన్నా వాటన్నిటికీ కూడా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి, సద్వినియోగం చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో కొన్ని విభేదాలు జరిగే అవకాశం కనబడుతోంది. పరస్త్రీ వల్ల కానీ లేదా మీరు ఏదైనా ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడే, అది బయట వారా కుటుంబంలో వారా అనే విషయము మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. గోప్యతను పాటించే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే బీపీ, షుగరు వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తానికి సంబంధించినటువంటి రక్తహీనత కావచ్చు, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీరు పూజించవలసిన దైవము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పారాయణ చేసుకోండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. హనుమాన్ చాలీసాని 3 సార్లు కానీ, లేదు మాకు కుదరదు అంటే 3 సార్లు వినడం కానీ తప్పనిసరిగా చేసుకోండి. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించుకోండి. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక నలుపు రంగు కానీ నీలి రంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితం పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీకు డెవలప్మెంట్ కనబడుతుంది. మీరుండే స్థానం నుంచి ప్రమోషన్స్ రావడం కానీ, వేరే పదవికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు లేదా మీరు ఏదైనా వేరే ఒప్పందాలు చేసుకోవాలన్నా లేదా విస్తరణ చేసుకోవాలన్నా ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కొన్ని సమస్యలకు పరిష్కారం ఈ రోజు మీకు ఆకస్మికంగా కనబడుతుంది. ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఒక వార్త మిమ్మల్ని పరిచే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి, అశాంతి, మనోవ్యాకులత, దీనితో పాటు తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేయడం కానీ, పూజించడం కానీ, మంత్రం జపించుకున్నట్టయితే కనుక కొంత గురుగ్రహ బలం లేకపోవడం వల్ల, గురుగ్రహం బలహీనంగా ఉండడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ద్రాం దత్తాత్రేయ అంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఆలయ దర్శనం చేయండి. మీకు అంటే ఏ వస్త్రాన్ని ధరిస్తే బాగుంటుంది అంటే కనుక పసుపు రంగు వర్ణం కానీ, లేదు బంగారు రంగు వర్ణంలో ఉన్న వస్త్రాన్ని ధరించి ఏదైనా పని మీద వెళ్ళడం కానీ, నిర్ణయం తీసుకోవడం కానీ చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.